అనగనగా సింగరాయకొండ అనే గ్రామంలో సుందరాచారి సూరమ్మ అనే దంపతులకు ఇద్దరు కవలపిల్లలుంటారు. వారికి యుక్త వయసు రావటంతో వారికి వివాహం చేయాలనుకుంటారా దంపతులు. మన పిల్లలిద్దరూ కవలలు కదా, వాళ్ళిద్దరికీ ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళనిచ్చి చేద్దామనుకుంటున్నాను. ఏమంటావ్? అవునండి, ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళైతే కలిసిమెలిసి ఉంటారు. తోడుకోడళ్ల మధ్య గొడవలు కూడా ఉండవు. మరైతే పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించమంటావా? ఏవైనా మంచి సంబంధం చూస్తాడు. పిలిపించండి, కానీ మంచి సాంప్రదాయమైన కుటుంబమై ఉండాలని గట్టిగా చెప్పండి. ఏమండి సుందరాచారి గారు, ఏమిటి సంగతి? కలవమని కబురు పెట్టారు. ఏముందండి, మా వాళ్ళని చూశారుగా, వాళ్ళిద్దరూ కవల పిల్లలు. ఇద్దరికీ ఒకేసారి వివాహం చేయాలనుకుంటున్నాం. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్ళైతే మంచిదని నా ఉద్దేశం. అందరూ కలిసిమెలిసి ఉంటారు. తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏమంటారు? అనేదే ఉందండి, చాలా మంచి నిర్ణయం. కాకపోతే నేను చెప్పబోయే సంబంధం వాళ్ళు కూడా కవలలే. అవునా? ఏ ఊరు? మనకు దగ్గరేనా? అవునండి, దగ్గరే. ధర్మవరం అనే గ్రామంలో శ్రీనివాసులు మంగమ్మ అనే దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. మంచి సంప్రదాయమైన కుటుంబం. మీ పిల్లలకు ఈడు జోడు చక్కగా కుదురుతుంది. వాళ్ళు కూడా మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. మీకు ఇష్టమైతే ఒకసారి శ్రీనివాసులు గారితో మాట్లాడతాను. మరింకే, మంచి సంబంధం అంటున్నారుగా, అదే సంబంధం ఖాయించేద్దాం. మాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు. ఏమంటావు సూరమ్మ? నాకు కూడా అదే అనిపిస్తోంది.